కొలిమిగుండ్లలో ఎన్టీఆర్ సుజలా స్రవంతి త్రాగునీటి మదర్ ప్లాంట్ను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఎన్టీఆర్ సుజలా స్రవంతి పథకం కింద త్రాగునీటి మదర్ ప్లాంట్ను ఆదివారం ప్రారంభించారు. 2018లో కొలిమిగుండ్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వాటర్ అందించడానికి 3.79 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. 2019 నాటికి ఈ పథకాన్ని పూర్తి చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా వదిలివేయడంతో నిరుపయోగకరంగా మారింది. ఈ పథకం ద్వారా మండలంలోని 26 గ్రామాలకు 6 ట్రాక్టర్ల ద్వారా ట్యాంకర్లతో మంచినీటిని అందించడానికి వీలవుతుంది. నిరుపయోగకరంగా ఉన్న ప్లాంట్కు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి పూర్తి చేశారు. దీంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంతో పంచాయతీలకు పూర్వ వైభవం వస్తోందని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ సుజల యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో 3,79,00,000 రూపాయలతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జీవోఆర్టీ 60 కింద 29/1/2018 శాంక్షన్ చేసి టెండర్లు పెంచడం జరిగింది. అప్పుడు ఉన్నప్పుడే ఈ చుట్టుపక్కల గ్రామాలకందరికీ కూడా శుద్ధ జలం ఇవ్వాలని, ఏవైతే పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క నీళ్ళను అన్నిటి కూడా మినరల్ వాటర్ అందరినీ కూడా ఈ యొక్క 21 గ్రామాల ప్రజలకు వాళ్ళకందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో నాడు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత 2019కి కంప్లీట్గా చేయడము, ఎన్నికలు రావడంతోనే ఆ రోజు మేము ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయలేకపోయాము. తర్వాత వచ్చిన ప్రభుత్వము ఆ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో, గత శాసనసభ్యుడి అసమర్థతతో, ఒక శాసనసభ్యుడి అసమర్థత వలన దాదాపుగా 5 సంవత్సరాలకు పైన ఏదైతే ఈ 4 కోట్ల రూపాయల దగ్గర వెచ్చించినటువంటి సొమ్ము అంతా కూడా, ప్రజాధనం అంతా కూడా నిరుపయోగంగా పడడం జరిగింది. ఈ యొక్క నిరుపయోగంగా పడినటువంటి ఈ సుజల స్రవంతి దానిని మళ్ళీ ఏదో విధంగా ఇప్పుడు మళ్ళీ మనము ప్రజలకు ఈ యొక్క శుద్ధమైన నీటిని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 6 ట్రాక్టర్లు పెట్టేసి ట్యాంకర్ల ద్వారా ఈ 26 గ్రామాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.